Ready, sir. Clap in. Sound. Running. By 21, take one. Clap. Action. My dream role. My dream role అంటే చెప్పు. బర్ఫీలో ప్రియాంక చోప్రా. ఇది నేను ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి నేను చెప్తున్నాను, ఇది నాకు ఒక్కసారి కూడా ఈ రోల్ రాలే. సో తన సంగతే మర్చిపోతున్నాను. చాలా మంచిది, చాలా మంచిది. ఇష్టం అంటే మనం చాలా చాలా తక్కువ చూస్తుంటాం. అది కూడా చాలా గ్లామరస్ గా చూపిస్తారు. అంటే ఒక కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అంటే మీ సినిమా చూసింటే ప్రియాంక అయినా చేసింది అని ఉంటుంది. నేను అసలు ప్రియాంక నాకు ఎక్కడ కనిపించలేదు, అందులో క్యారెక్టరే కనిపిస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో తమిళ్లో కూడా మీరు బుక్ ఓపెన్ చేశారు కాబట్టి ఐ థింక్ యూ కెన్ ట్రై దేర్. మీరు బుక్ ఓపెన్ చేశారు కాబట్టి ఐ థింక్ యూ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. తెలుగులో కూడా అలాంటివి రావాలండి, వస్తే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇప్పుడు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. స్టోరీ హ్యాస్ టు బి రియలీ గుడ్. ఏదైనా విషయం ఉంటేనే నడుస్తుంది సినిమా. లైక్ అంటే బట్టి రోల్ అని చెప్పి ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ టు సే బోల్డ్ క్యారెక్టర్స్. ఇస్ ఇట్ ఓకే ఫర్ ఈషా టు పోర్ట్రే ద బోల్డ్ క్యారెక్టర్స్? వాట్ డు యు మీన్ బై బోల్డ్? బోల్డ్ అంటారు, మరి మీరే చెప్పాలి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. మీరు కాయిన్ చేశారంటే అదేంటో చెప్పండి. బోల్డ్ క్యారెక్టర్ నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు చెప్పు. సారీ ఆల్సో రీసెంట్ గా మీరు చేసిన ఫోటో షూట్ గురించి మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. ఓకే, సో అలాంటి రోల్స్ వస్తే కనుక దట్ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. చెప్పిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అవుతాను, బోల్డా, హాటా, సెక్సీయా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డిసైడ్. ఏంటండి అరాచకం? ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.